గుంటూరు జిల్లా తెనాలిలో శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 29న ప్రారంభం కానున్నటువంటి ఈ ఉత్సవాలు వచ్చే నెల 4 వరకు కొనసాగుతూ ఉన్నాయి. ఇక తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో తిరుమలలో శ్రీవారికి నిత్యం నిర్వహించే అర్జిత సేవలు నిర్వహించనున్నారు. ఇక తాజాగా ఈ ఉత్సవాలకు సంబంధించినటువంటి ప్రచార బ్రోచర్లను ఆవిష్కరించారు. ఇక శ్రీవారికి సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు ఏ విధంగా అర్జిత సేవలు నిర్వహిస్తారో అదేవిధంగా తెనాలిలో 7 రోజులు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ చేస్తున్నంత వరకు తిరుమల శ్రీనివాసుడి యొక్క దివ్య ఆశీస్సులతో 2 సంవత్సరాల నుండి శ్రీ గోవిందనామ జపయజ్ఞాన్ని చేస్తున్నాము. ఈ సంవత్సరానికి 7 కోట్ల సంపూర్ణత చేసుకున్నాము. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ నెల 29వ తారీఖు నాడు ప్రారంభం చేస్తున్నాము. స్వామివారికి తిరుమలలో సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు నిత్యార్చన కైంకర్యములు ఏ విధంగా చేస్తారో అదే సాంప్రదాయంగా మన తెనాలిలో శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి మరియు శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాలు 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే చక్కగా స్వామివారికి విశేషమైన రీతిలో 1,00,000 లడ్లతో ఆరాధన ఒకటి జరుగుతుంది. ఇది ప్రపంచంలో తొలిసారిగా వెంకటేశ్వర స్వామి వారికి 1,00,000 లడ్లు ఆరాధన చేయటం జరిగింది. 1,00,000 లడ్లు తయారు చేశారు, కానీ ఎక్కడ కూడా స్వామివారికి 1,00,000 లడ్లు ఒకే రాశిగా స్వామికి అర్చన చేసి ఆరాధన చేయటం అనేది జరగలేదు. ఇది తొలిసారిగా జరుగుతుందన్నమాట. మన తెనాలి చాలా విశేషమైనది. అలాగే ఈ తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో మహాత్ములు, మహనీయులు, పీఠాధిపతులు, అలాగే శంకరాచార్య పరంపర గురువులందరూ కూడా ఈ ప్రాంతానికి విచ్చేసి అనుగ్రహ భాషణ చేశారు. యజ్ఞ యాగాది క్రతువులు చేసిన పుణ్యభూమి ఈ తాలూకా హైస్కూల్ ప్రాంగణము. తెనాలి అంటే చాలా విశేషం అన్నమాట. కళలకి కాచాన పుట్టిలు అని చెప్తుంటారు మన తెనాలికి. అలాగే ఈ వైభవము అందరూ దర్శించాలి అంటే సాధారణంగా తిరుమల వెళ్ళాలి అంటే 1 2 రోజులు ఉంటారు. అన్ని సేవలు దర్శించే భాగ్యం ఉండదు. కానీ ఇప్పుడు మన తెనాలిలో ఈ చుట్టుపక్కల ప్రాంతం వారికి ఈ భాగ్యాన్ని మనం కలిగిస్తున్నాం. తెనాలి వారే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారందరికీ కూడా స్వామివారికి తిరుమలలో ఏ విధంగా శుక్రవారం అభిషేకం చేస్తారు, అలాగే ఇక్కడ 9 అడుగుల మూలవర్ణను ఏర్పాటు చేసి గర్భాలయంలో స్వామివారికి అభిషేకం కూడా చేయడం జరుగుతుంది. ఆ అభిషేక దర్శనమే జన్మ తరిస్తుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధువులు, ఆధ్యాత్మిక గురువులు, మాతాజీలు విచ్చేసి అనుగ్రహ భాషను చేయటం కూడా జరుగుతుంది. అలాగే ప్రముఖ టీవీ ప్రవచనకర్తలు విచ్చేసి వారి ప్రవచనామృతాన్ని కూడా అనుగ్రహిస్తున్నారన్నమాట. అలాగే ప్రధానంగా ప్రతిరోజు కూడా మన శృంగేరి శారదా మఠాదానికి అధిష్టానమైన జగద్గురుల ఆశీర్వచనంతో ఉన్న శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ గారి యొక్క ప్రవచనామృతం కూడా ప్రతినిత్యం జరుగుతుందన్నమాట. వీటితో పాటు అనేకమైన ఆధ్యాత్మిక గురువులు, ధ్యానం సంబంధించిన గురువులు కూడా విచ్చేసి, అలాగే ఆధ్యాత్మికంగా తిరుమల తిరుపతి దేవస్థానం దాసాయిచ్ ప్రాజెక్ట్ సంబంధించిన సేవకులు, ఇలా అనేకమైన సేవకులు అందరూ కూడా విచ్చేసి, ధార్మిక పరిషత్తు సంబంధించిన సేవకులు కూడా విచ్చేసి ఇక్కడ సేవలు చేయటము, అలాగే ప్రవచనం చేయటం, సంకీర్తన చేయటం, ఇలాంటివన్నీ కూడా నిర్వహణ చేస్తున్నారు. అలాగే మనకి తిరుమలలో స్వామివారికి వైకానస సాంప్రదాయంగా చేస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా అలానే జరుగుతుంది.